హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మొత్తం అడవిలా కనిపిస్తుంది కదా. ఇదైతే అడవి కాదు, మేము పోడైతే కొట్టాము. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. మా పనస చెట్టు అనేది ఆ కాయలు ఏ విధంగా కాసిందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా, ఇదొక చిన్న షార్ట్ వీడియో లెక్క అనమాట. ఓకే, ఆ చెట్టు అనేది ఏ విధంగా కాసిందో నేను చూపించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కనిపిస్తుంది కదా, ఇదే మా పనస చెట్టు. కొంచెం లోపల భాగంలో అయితే ఉంది ఈ చెట్టు అనేది. అండ్ స్టార్టింగ్ చూసుకోవచ్చు, పడిపోయింది గాలికి. అండ్ ఇప్పుడైతే మనం కాయల్ని చూద్దాం. చూస్తున్నారు కదా ఏ విధంగా కాసాయి. మొత్తం కాయలే ఆల్రెడీ పండిని ఉంటాయి, మనం ఏం చెక్ చేయలేదు, చెక్ చేయాలి. ఇది వచ్చేసి కజ్జకాయ అనమాట. అండ్ ఈ పనస చెట్లలో రెండు రకాలు అయితే ఉంటాయి, ఎగ్జాక్ట్లీ రెండే రకాలు ఉంటాయి అన్నమాట. అదే విధంగా అంటే కజ్జకాయ అంటే తొన్న అనేది ఏ విధంగా కలవదు, అంటే మేమైతే తొన్నల లెక్కే పిలుస్తాము. లోన మొత్తం విడివిడిగా ఉంటుంది, ఎటువంటి బంక లేకుండా ఉంటుందన్నమాట. అది కజ్జకాయ అంటారు. మరొకటి ఏ విధంగా అంటే బురద పనస అంటారనమాట. లోన మొత్తం కలిసిపోయి ఉంటుంది, బురద బురద లెక్క ఉంటుంది, అందుకే దాన్ని బురదకాయ అనేసి అంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. రెండు రకాలుగా ఈ పనస పళ్ళు అనేవి ఉంటాయి. ఈ విధంగా రెండు రకాలుగా ఈ పనస పళ్ళు అనేవి ఉంటాయి. ఒకటి కజ్జకాయ, మరొకటి బురదకాయ అని పిలుస్తారు. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి. అండ్ ఫైనల్ చూసుకోవచ్చు మా పనస చెట్టు ఏ విధంగా కాసిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇవి పనసకాయలని తెలుసు, ఎంతమంది వీటిని ఇష్టపడతారో, మరియు ఎంతమంది ఇష్టంగా తింటారో అది కూడా డెఫినెట్లీ కామెంట్ చేయండి. బాగానే కాసింది, మాకు తెలిసినంత వరకు బాగానే కాసిందనమాట. ఇవి వచ్చేసి కొన్ని రోజులు పోయాక తెంపేయాలి. ఓకే, ఫైనల్లీ చూశారు కదా ఫ్రెండ్స్, మా పనసకాయలు ఏ విధంగా ఉన్నాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్.